ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ వీడకుండా ఉండేందుకు బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మేడిపల్లి సత్యంతో జీవన్ రెడ్డి మాట్లాడారు. అయితే పార్టీలో అవమానాలు జరిగాయని, పార్టీలో ఉండనని తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. దీంతో ఆయన పార్టీ వీడడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ వీడకుండా ఉండేందుకు బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఇటు తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇటు జీవన్ రెడ్డి ఇంటికి ఇటు మేడిపల్లి సత్యం వెళ్లారు. అతనితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీలో నాకు అవమానాలు జరిగాయంటూ ఇటు మేడిపల్లి సత్యంకైతే జీవన్ రెడ్డి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీలో నేను ఉండలేను అంటూ కూడా జీవన్ రెడ్డి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా క్లియర్ కట్ గా అయితే అర్థమవుతోంది. ఇటు నిన్న మేడిపల్లి సత్యం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే ఆయన జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పార్టీలో అవమానాలు జరిగాయి, నేను పార్టీలో ఉండను అంటూ కూడా ఇటు జీవన్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఆయన ఏదైతే ముందు నుంచి అందరూ అనుకున్నారో ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలు చూస్తే దాదాపు ఆయన పార్టీని వీడడం ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారు అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మీటింగ్ లో అసలు ఏమేమి చర్చించారు? నిజంగానే ఆయన పార్టీని వీడబోతున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా జీవన్ రెడ్డి పార్టీ మార్పు అయితే ఖచ్చితంగా ఖరారు అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని జీవన్ రెడ్డి తనకు ఇప్పుడు అత్యంత అంటే కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ గా లీడర్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వీడి అటానికే ఇటు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఉగాది తర్వాత ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా ప్రతిసారి కూడా పార్టీ ఫిరాయింపుల విషయం లోపల ఎప్పుడు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి జీవన్ రెడ్డి అక్కడ ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ లోపల చేర్చుకోవడం పైన మొదటి నుంచి కూడా గుర్రుగా ఉన్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఇటు తన అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల తాను పార్టీ వీడడమే కరెక్ట్ అని చెప్పి ఇప్పటికే తన అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు తనకు ఎవరైతే మొదటి నుంచి కూడా ఫాలోవర్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల జీవన్ రెడ్డి పార్టీ మార్పు అనేటువంటిది ఉంటుందని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి పని లోపల పడినట్టుగా అయితే తెలుస్తుంది. జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితి లోపల అంటే ఈ సమయం లోపల పార్టీ మారితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనేటువంటి కోణం లోపల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఇక్కడ కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను అంటే మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డికి ఇటు ప్రియ శిష్యుడుగా మేడిపల్లి సత్యం ముద్రపడినటువంటి నేపథ్యం లోపల నిన్న సాయంత్రం సమయం లోపల ప్రత్యేకించి జీవన్ రెడ్డితోని మీటింగ్ అవ్వడం కూడా జరిగింది. పార్టీ మారే విషయం పైన ఇటు వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా చర్చించినటువంటి నేపథ్యం లోపల ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తనను అవమానించే విధంగా ఉన్నాయి. తాను ఇక కాంగ్రెస్ పార్టీ లోపల కొనసాగలేను అని చెప్పి ఇప్పటికే ఇటు ఏదైతే తన అనుచరులకు చెప్పినటువంటి నేపథ్యం లోపల పార్టీ మార్పు ఉంటుందని చెప్పి మేడిపల్లి సత్యంకు చెప్పినటువంటి నేపథ్యం లోపల మేడిపల్లి సత్యం కూడా ఇదే విషయాన్ని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా విన్నవించడం జరిగింది. జీవన్ రెడ్డి పార్టీ మార్పు అనేటువంటిది ఉంటుందని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇటు క్లియర్ కట్ గా పార్టీ మారుతానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఉగాది తర్వాత పార్టీ మారుతాడు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇదే విషయాన్ని ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పినటువంటి నేపథ్యం లోపల మరి జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తారా, ఇంకా టీపీసీసీ నుంచి వచ్చి జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తారా అనేటువంటిది అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ములాఖాతు అవ్వడం కూడా జరిగింది. వారు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినటువంటి నేపథ్యం లోపల జీవన్ రెడ్డి
ఆ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం ఖరారు అనేటువంటిది అయితే జగిత్యాల లోపల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తనకు ప్రయారిటీ లేకపోవడం, కాంగ్రెస్ లోపల ఒక కురువృతుడుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. మేనిఫెస్టో లోపల అప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వివిధ పథకాల లోపల మేనిఫెస్టో రూపకల్పన లోపల జీవన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యం లోపల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఇటు ఎమ్మెల్సీగా పదవి కాలం కూడా అయిపోయిన నేపథ్యం లోపల ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయకపోవడం, మిగతా ఏ పదవి కూడా జీవన్ రెడ్డికి ఇవ్వడంతో పాటుగా ఇటు అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు అత్యంత ప్రయారిటీ ఇవ్వడం, ఆయన మాట కొనసాగుతుండడంతో ఇదంతా కూడా వ్యవహారము జీవన్ రెడ్డికి గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే దీనిపైన అసంతృప్తిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పార్టీ మారడం అయితే ఖరారు అయిపోయింది. మరి టీపీసీసీ పెద్దలు మళ్ళీ జగిత్యాలకు వచ్చి ఏమైనా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తారా, జీవన్ రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారా అనేటువంటి తెలియాల్సి ఉంది. కానీ జీవన్ రెడ్డి పార్టీ మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇండికేషన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నిన్న సత్యం వెళ్ళినా కానీ తన పార్టీ మార్పు అనేటువంటిది ఖరారు అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ లోపల నేను కొనసాగలేను, తన 40 ఏళ్ల ఇటు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకుంటున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు ప్రస్తుతం. అయితే శ్రీనివాస్, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే జీవన్ రెడ్డి దాదాపు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆయనకు ఉంది. అండ్ అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ మారితే ఇటు కాంగ్రెస్ కి ఎటువంటి నష్టం ఉంటుందనుకోవచ్చు? జీవన్ రెడ్డి పార్టీ మారితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేటువంటిది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే అత్యంత సీనియర్ లీడరు జీవన్ రెడ్డి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డికి ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే జిల్లాల పునర్విభజన అయిన తర్వాత ఇప్పుడు జగిత్యాల మొత్తం కూడా జీవన్ రెడ్డి కనసైగ లోపలనే ఉంటుంది. జీవన్ రెడ్డికి అందరూ కూడా ఇప్పుడు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమారు కూడా జీవన్ రెడ్డి అనుంగు శిష్యుడు. ఈ నేపథ్యం లోపల జీవన్ రెడ్డి ఒకవేళ పార్టీ మారితే జగిత్యాల నియోజకవర్గంతో పాటుగా చొప్పదండి, కొరుట్ల, ధర్మపురి ఈ 4 నియోజకవర్గాల లోపల కూడా జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లోపలనే కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులుగా ఉన్నారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడున్న పరిస్థితి లోపల జీవన్ రెడ్డి పార్టీ మారితే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసరికి అయితే మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల స్థానిక సంస్థల ఎన్నికల లోపల జీవన్ రెడ్డి ఒకవేళ పార్టీ మారితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల ఆ టికెట్ రాని వాళ్ళందరినీ కూడా జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేపియడం జరిగింది. అక్కడ కూడా స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వారిని ఇంటింటికి తిరిగి కూడా గెలిపించుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఇది ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా జీవన్ రెడ్డి వయసు పైబడింది, ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాము, ఎమ్మెల్యేగా ఇచ్చాము, ఎంపీగా ఇచ్చాము, జీవన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పార్టీ మారితే మాత్రం, ఎందుకంటే జీవన్ రెడ్డి 40 ఏళ్ల యొక్క కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధంతో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ లోపల అతనికి పెద్ద ఎత్తున కూడా కరుడు కట్టినటువంటి అభిమానులు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ సమయం లోపల జీవన్ రెడ్డి పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. జీవన్ రెడ్డి ఒకవేళ పార్టీ మారితే చొప్పదండి నియోజకవర్గంతో పాటుగా జగిత్యాలు, కొరుట్ల, ఇటు ధర్మపురి 4 నియోజకవర్గాల మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మనకు ప్రసన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.